తిరుమల లడ్డు విషయంలో ఎన్నో వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. మీడియా సైతం ప్రముఖ న్యూస్గా ప్రచురణ చేస్తున్నాయి. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసింది లేదా వనస్పతి కలిసింది, కల్తీ జరుగుతోంది అంటూ కూడా న్యూస్ వైరల్ అవుతున్నాయి. మరి ఇది నిజమా కాదా, దీని వెనకాల ఏంటి అనేది ఒకసారి చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్, ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదంలోనే కాదు, యావత్తు భారతదేశంలో ఉన్న చాలా దేవాలయాల్లో ఖచ్చితంగా కల్తీ జరుగుతోంది అనడానికి నేను ఎన్నో ఉదాహరణలతో సహా మీకు ఈరోజు చెప్పబోతున్నా. ఇవన్నీ ఒకసారి చూడండి. మరి ఇది కరెక్టా కాదా అనేది నేనైతే ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో అయితే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదంలో ఖచ్చితంగా అవినీతి జరిగి ఉంటుంది అని బలంగా నమ్ముతున్నా. అది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లోనా, తెలుగుదేశం గవర్నమెంట్లోనా, ఇంకోరు గవర్నమెంట్లోనా అని నేను చెప్పను. కానీ ఇది ఈ రోజు నుంచి కాదు, అంటే గత చాలా సంవత్సరాల కిందట ఉండేది కాదు. ప్యూర్ నెయ్యి మాత్రమే వాడేవాళ్ళు, అది నిజం. కానీ ఇప్పుడు ఆ ప్యూరిటీ దొరుకుతుందని నేను అనుకోవట్లేదు. దీని మీద ఎవరు ఎన్ని రాజకీయం చేసినా కూడా ఇది అక్షర సత్యం. ఎందుకు అంత బల్లగుద్ది నేను చెప్తున్నానంటే ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఈ కాంట్రాక్టర్ ఎవరున్నారు, ఎవరికి కాంట్రాక్ట్ ఇచ్చారు, ఎవరు టీటీడీ చైర్మన్ గా ఎవరున్నా సరే టీటీడీ చైర్మన్ పోస్ట్ కోసం ఎందుకు అంతగా ఆ పోస్టుకు తహతహలాడతారు, దాని వెనుకల ఆంతర్యం ఏంటి అనేది రాజకీయ నాయకులకు తెలియదా? అంతెందుకండి, చిన్న టీటీడీ బోర్డు మెంబర్ కోసం ఒక వ్యక్తి, నేను పేరు చెప్పను కానీ ఇదే అనంతపురం జిల్లాలో ఒక వ్యక్తి నేను అక్షరాల డబ్బులు ఇచ్చాను, అది ఎంత అనేది నేను ఆ ఫిగర్ కూడా చెప్పను, పలానా వాళ్ళకు నేను పలానా ఇచ్చి నేను ఆ టికెట్ తెచ్చుకున్నాను, అందుకని చెప్పి నాకు కూడా డబ్బులు సంపాదించాలి కదా అని ఆయనకు సంబంధించిన మిత్రులు, అంతెందుకు నా మిత్రులు నాకు సంబంధించిన వాళ్ళు ఆయన కోసం పోతే అక్షరాల అక్కడ ఉన్నదానికి టికెట్ ఎంతనో అంతకంటే ఎక్కువనే డబ్బులు వసూలు చేసి ఆయనే స్వయంగా దగ్గరుండి ఆయనే టిక్కెట్లు, అంటే బ్రేక్ దర్శనాలు కావాలా, విఐపి దర్శనాల కోసము, ఆ రూముల కోసము ఎన్ని పైరవీలు చేస్తున్నారంటే. అక్కడ ఇంకోటి ఏంటంటే టీటీడీలో పనిచేసే వాళ్ళకు ఒక్కొక్కరికి 10 రూపీస్కి ఇస్తారంట లడ్డు. వాళ్ళు ఆ 10 రూపీస్ కోసము ఎన్నో పైరవీలు చేసి ఆ లడ్డూలన్నీ కూడా పైన తిరుమల నుంచి కిందికి తీసుకొస్తారు. ఒక్కొక్కరికి 100, 200, 300, 500 లడ్డులు, 1000 లడ్డూలు కావాలన్నా కూడా సప్లై చేస్తున్నారు అదే టీటీడీ ఎంప్లాయర్స్. ఎక్కడి నుంచి వస్తున్నాయి? గతంలో లడ్డూ దొరకాలంటే ఎంత వ్యయ ప్రయాసలకు లైన్లో నిలబడి ఎంతో రికమెండేషన్, అబ్బా తిరుమల లడ్డు కావాలంటే మహాప్రసాదం, అబ్బా తిరుమల లడ్డా. ఇప్పుడు తిరుమల లడ్డా ఇప్పుడు ఇట్లా ఫోన్ చేసి రేపు మధ్యాహ్నానికో రేపు సాయంత్రానికో, సాయంత్రం వరకు కూడా అవసరం లేదు, రాత్రి బస్సులో పెట్టి పొద్దున ఇంత పెద్ద బాక్స్ వస్తుంది. నాలాంటి వాడే 100 లడ్డూలు తెప్పించగలుగుతున్నానంటే అంత డిమాండ్కు సప్లై డిమాండ్ గురించి మనం వినే ఉంటాం కదా. మరి ఇన్ని లడ్డూలు తయారు చేస్తున్నారు, ఎన్ని కావాలంటే అన్ని ఇస్తున్నారంటే ఆ నెయ్యి ఎంత వాడాలి? నెయ్యి కొరత లేదా? ఇవన్నీ ఒకసారి ఆలోచించండి. విదేశాలకు సైతం తిరుమల లడ్డు పోతూ ఉంది. నేనే ఒకరోజు ఒక క్యాండిడేట్కు ఫోన్ చేస్తే బ్లాక్లో తిరుమలలో నుంచి తిరుపతికి వచ్చే లోపల ఎక్కడో సందుగొందుల్లోంచి 300 లడ్డూలు బాక్సుల్లో పెట్టించారు. ఒక టీటీడీ ఎంప్లాయీ, ఒక చిన్న సాధారణ ఎంప్లాయీ 300 లడ్డూలు పెట్టించారంటే దాంట్లో ఈఓ ఉన్నారు, మంచి పై అధికారులు ఉన్నారు, చైర్మన్ ఉన్నారు, బోర్డు మెంబర్స్ ఉన్నారు, ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు, వీళ్ళందరికీ ఇన్ని లడ్డులు వస్తున్నాయంటే ఒరిజినల్ నెయ్యి ఎక్కడి నుంచి వాడుతున్నారు అనుకోవాలి మనం. సరే, ఒరిజినల్ నెయ్యే వాడుతున్నారు, అది కూడా కరెక్టే. మళ్ళీ ఒరిజినల్ నెయ్యి వాడినప్పుడు ఈ మధ్యలో కమిషన్లు ఉంటాయి కదా, అది ప్రజలు మనందరికీ తెలుసు. ఆ కమిషన్లకు ఇవ్వాలంటే కాంట్రాక్టర్కి ఈ కాంట్రాక్ట్ దక్కాలంటే టీటీడీ బోర్డు మెంబర్ దగ్గర నుంచి, అధికారుల నుంచి, టీటీడీ చైర్మన్ నుంచి అందరికీ వాటాలు పోవాలి. మరి ఈ కాంట్రాక్టర్ ఏం చేయాలా? ఒరిజినల్ నెయ్యి తక్కువ రేటుకి ఇస్తే ఆయనకు వర్కౌట్ అవ్వదు. పోనీ లంచాలు ఇవ్వకుండా కాంట్రాక్టర్ ఫ్రీగా ఎవరికన్నా ఇస్తారా అంటే అది మనందరికీ తెలుసు. ఇది నిజం. అది ఏ ప్రభుత్వం ఉన్నా నిజాలు మాట్లాడుకోవాలి. మరి ఇప్పుడు ఈ నెయ్యి విషయానికి వస్తే, నెయ్యి కల్తీ జరిగింది, రోజు ప్యూరిటీగానే వాడుతున్నారు అనుకుందాం. కానీ కల్తీ చేయాలంటే అది ఎక్కడి నుంచి వస్తుంది? అక్కడ తయారయ్యే కేంద్రంలో ఒరిజినల్ నెయ్యి తయారైంది, అక్కడి నుంచి లోడ్ అవుతుంది. ఆ లోడ్ అయిన తర్వాత ఆ ప్రాసెస్లో
మధ్యలో ఎక్కడైనా కల్తీ చేసే అవకాశం ఉంది కదా. నాబోటోడు ఎవడన్నా ఉంటాడు దొంగగా డబ్బులు సంపాదించాలని ఒరిజినల్ నెయ్యి తీసి దాంట్లోకి వనస్పతో ఏదన్నా కలిపేసి మిక్స్ చేసి వేయచ్చు కదా. అక్కడ ఒరిజినల్ ఓనర్కి తెలియదు, ఫ్యాక్టరీ ఓనర్కి తెలియదు, ఇక్కడ తీసుకునే వాళ్ళకు తెలియదు. అది కూడా ఒక అవకాశం ఉంది. ఇది ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నానంటే, మా బ్రదర్ పెట్రోల్ బంకులో మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం. అక్కడ డీజిలు పెట్రోల్ వచ్చినప్పుడు ట్యాంకర్లు గుత్తి దగ్గర వాటి నిలబెట్టి ఎక్కడో ఒక చిన్న సీల్ వేసి ఎంతో పకడ్బందీగా కంపెనీ నుంచి పంపిస్తే ఆ పెట్రోల్ సైతం వినాయిల్ లాగేసి దాన్ని వెయిటేజ్ చూసుకునే ట్యాంకర్ తీసి వచ్చాం. దాన్ని కూడా పట్టుకొని పెద్దపప్పూరు పోలీస్ స్టేషన్లో కేసు అయింది. అది ఇప్పుడు కూడా నడుస్తుంది. అంతెందుకు, బైపాస్లో చూడండి మీరు, డీజిల్ తీసుకొచ్చే ట్యాంక్ డ్రైవర్లు డీజిల్ అక్కడ అమ్ముతారు, దాంట్లోకి మళ్ళీ వేరే కల్తీ. ఇంతకుముందు కిరోసిన్ చేసేటోళ్ళు ఇప్పుడు కిరోసిన్ కూడా లేదు, మరి వేరే ఆయిల్ కూడా తీసుకొస్తున్నారు. అంటే దీని వెనుక ఈ చిన్న చిన్న సంఘటనలు వందలు వేల కోసమే ఈ విధమైన కల్తీ చేస్తుంటే ఇంకా టన్నులు నెయ్యి తిరుమలకు వస్తోంది. అందులో లడ్డూలు ఎవరికి కావాలా, ఎన్ని కావాలంటే అన్ని ఇస్తున్నప్పుడు అంత డిమాండే లేదు. అసలు తిరుమల లడ్డు అనేది డిమాండ్ లేకుండా పోయింది. ఒకప్పుడు డిమాండ్ బాగా ఉండేది. 2 లడ్డూలు దొరకాలంటే ఎంతో ఇబ్బంది పడేవాళ్ళం. మరి ఇన్ని లడ్డూలు ఫ్రీగా వస్తున్నాయి, డబ్బులు వస్తున్నాయి, కథా కమామీసు జరుగుతుందంటే అక్కడే మనకు అనుమానం వస్తుంది కదా. వస్తుందా కదా, ఒకసారి మనమే ఆలోచించండి. మరి ఈ మధ్యలో ఎవరున్నారు నిజంగా, అక్కడైతే ప్రొడక్షన్ ఎక్కడుందో, ప్రొడక్షన్ నుంచి ఎలా వస్తుంది ఏంటి, ఆ మధ్యలో ఏమన్నా జరుగుతోందా, ఇవన్నీ ఎంక్వైరీ చేయాలి కదా. ఏ ప్రభుత్వంలో ఉన్నా ఏ ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, ఇలాంటి చిన్న చిన్న చీప్ పనులు చెయ్యరు అనుకుంటున్నా. అందులో దేవునితో ఆటలు ఆడతారని నేను అనుకోవట్లేదు. బట్ అక్కడ పని చేసే వాళ్ళు, ఆ డ్రైవర్లు, కొంతమంది నాస్తికులు ఉంటారు, కొంతమంది వేరే మతాల వాళ్ళు ఉంటారు, కొంతమంది ముస్లిం మతాల వాళ్ళు హిందువులను నమ్మరు, క్రిస్టియన్ వాళ్ళు వెంకటేశ్వర స్వామిని నమ్మరు. అంతెందుకండి, గుళ్ళల్లో ఉన్న విగ్రహాలనే సంఖలో పెట్టుకొని పోతుంటే ఇంకా దేవుడిని ఎట్లా నమ్ముతారు? కల్తీ ఎందుకు చేయరు అనుకుంటున్నారు? దేవుళ్ళనే ఎత్తుకోబోతుంటే, దేవుళ్ళనే తీసుకుపోతుంటే మరి ఏమనాలా? దేవుళ్ళను హుండీలు లేపేస్తున్నారు, దేవుళ్ళను ధ్వంసం చేస్తున్నారు. ఈ భక్తి ఇవన్నీ అంతెందుకు, తిరుమలలో సీసీ కెమెరాలు లేకుండా, ప్రొటెక్షన్ లేకుండా ఉంటే వెంకటేశ్వర స్వామి గుళ్ళో విగ్రహాలే ఎత్తకపోతారు. వెంకటేశ్వర స్వామి గొడుగు పైన బంగారు ఇవన్నీ ఉంటాయి కదా, అవి కూడా లేపేస్తారు. అంటే ఈ విధంగా వ్యవస్థ తయారైంది. అంటే భయము, భక్తి, జనాల్లో భక్తి భావము, ఇవన్నీ పాప భీతి, ఇవన్నీ లేనప్పుడు ఇలాంటివే జరుగుతాయి. మరి దీన్ని ప్యూరిటీ చెక్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? ప్రతిరోజు చెక్ చేస్తారా? ల్యాబ్ రిపోర్టుకు ప్రతిరోజు పంపిస్తున్నారా? అక్కడి నుంచి ఇక్కడి వరకు ల్యాబ్ టెస్టింగ్ ఎవరు చేస్తున్నారు, ఆ ప్యూరిటీ ఉందా లేదా అని ఎవ్రీడే చెక్ చేయాలి. అక్కడ సీసీ కెమెరాలు అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పటికీ, ఇన్ని సీసీ కెమెరాలు ఇంత పకడ్బందీగా ఉన్నా తిరుమలలో ఎన్నోసార్లు మాంసం తీసుకుపోయినారు, ఎన్నోసార్లు మందు తాగే వాళ్ళు బయటపడినారు, ఎన్నో సంఘటనలు ఇదే తిరుమలలో ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ అనుకోకుండా ఎన్నో జరిగినాయి. కానీ దీనిపైన రాజకీయం చేస్తున్నారు. కానీ తిరుమల పైన ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ మంత్రులైనా ఖచ్చితంగా ఇలాంటివి చేయాలా, వాళ్ళకి చెడ్డ పేరు రావాలని ఎవరు కోరుకోరు. దాంట్లో నేనైతే ఎవరు కూడా ఈ విధంగా చేయాలా అనుకోరు. కానీ వేరే విధంగా డబ్బు సంపాదించుకోవాలా, ఆ ద్వారా వేరే వర్కులు చేసుకొని ఇంకోటి అదే తిరుమల నుంచి సంపాదించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు, అది వేరే. కానీ లడ్డూ ప్రసాదంలో లాలూచి పడతారా అంటే పైన ఉన్న ముఖ్యమంత్రి లెవెల్లో ఉన్న వాళ్ళు మాత్రం పడిండరు. కానీ కింద ఉద్యోగస్తులు కావచ్చు, లేకపోతే టీటీడీ బోర్డు మెంబర్స్కు సంబంధించిన చైర్మన్తో సహా ఉండదని నేను అనుకోవట్లేదు. మరి ఇది ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్లో నుంచి వచ్చిందా, లేదా ముందు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో జరగలేదా అని మీరు క్వశ్చన్ చేయొచ్చు. ఖచ్చితంగా 100% ఏ ప్రభుత్వంలో ఉన్నా ఖచ్చితంగా తిరుమలలో అయితే ఇలాంటివి కల్తీనే కాదు అన్నీ జరుగుతున్నాయి. దాంట్లో అయితే నో డౌట్ అక్కడ ఉన్న వాళ్ళు బాగా డబ్బు సంపాదించుకోవడానికి అలవాటు పడ్డారు. అది టికెట్ల విషయంలో ఎన్నో గోల్మాలు జరిగినాయి. దాని మీద కూడా విజిలెన్స్ వాళ్ళు ఎన్నోసార్లు పట్టుకున్నారు, ఎన్నోసార్లు గంజాయి కూడా దొరికింది. అంతెందుకు, నిన్న లేక మొన్న అన్యమత యొక్క బండికి మామూలు స్టిక్కర్స్ వీకేస్తారు, అదే సిల్లువ వేసుకొని ఒక 2 వీలర్ పోయిందని పేపర్లో మొన్న ఈ గవర్నమెంట్లోనే చూస్తారు. అక్కడ భద్రతా లోపం కనిపిస్తోంది కదా. అందుకే అంటున్నా, అంతెందుకండి, మనం తినే హోటల్స్లో ఏ హోటల్లో అయినా కూడా
ఎవరైనా కూడా ఫుడ్ ఇన్స్పెక్టర్ కావచ్చు, హెల్త్ ఇన్స్పెక్టర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా తూనికలు కొలతలోళ్ళు కావచ్చు, అందరూ కూడా అలవాటు పడిపోయినారు. ఎవడో ఒకరు ఇద్దరు నిజాయితీ ఆఫీసర్లు ఉన్నా వాళ్ళను పని చెయ్యనీయరు, దాంట్లో అనుమానం లేదు. మనం తినే ప్రతి రెస్టారెంట్లోనూ ఇదే జంతువుతో చేసిన ఖచ్చితంగా ఇప్పటికీ కల్తీ జరుగుతూనే ఉంది. నేను మొన్న ఇదే అనంతపురంలో ఒక చెప్పను కానీ ఆయన ఖచ్చితంగా ఏదో ఒక రోజు పట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నా. ఒక ట్యాంకు కల్తీ ఆయిల్, అదే ఈ ఏదైతే జంతు కళేబరాలతో చేసిన ఆయిల్ ఒక ట్యాంక్ వస్తుంది, ఒక ట్యాంక్ వచ్చి ఈ పామ్ ఆయిల్ వస్తుంది. దీన్ని ఏం చేస్తున్నారంటే ఆ 2 ట్యాంకులు రాత్రి మిడ్నైట్ 12, 1 గంట లేదా తెల్లవారుజామున వచ్చి ఆ 2 కలిపి ఒకేసారి మిక్స్ చేస్తున్నారు. ఆ ట్యాంకర్లు ఏదైతే ఉందో దానిలోకి మిక్స్ చేసేసి అమ్ముతున్నారు. అది పామ్ ఆయిల్ అని. అంటే కనుక్కోలేకున్నారు. అంటే డబ్బులు మిగలడం కోసం, వ్యాపారం కోసం ఎన్నో కల్తీలు. మనం ఇప్పుడు వాడుతున్న వంట నూనెలు సైతం ఖచ్చితంగా కల్తీ జరుగుతోంది. దీనిపైన ఏ రోజు కూడా క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు కావచ్చు, ఎవరు కూడా వాళ్ళందరికీ తెలుసు, వాళ్ళు కూడా ఇదే తింటున్నామని తెలుసు. ఎవ్వరు ఏం చేయలేని పరిస్థితి. మరి దీన్ని అరికట్టాల్సింది ఎవరు? ప్రభుత్వాలు. ఏ ప్రభుత్వాలు అయితే ఉన్నాయో ఆ ప్రభుత్వాలు లేదు మీరు చేసినారని రాజకీయాలు చేయడమే తప్ప, ఏ ప్రభుత్వాలు వచ్చినా యథా రాజా తథా ప్రజ, అధికారుల నుంచి నాయకులకు డబ్బులు పోవాలా, మాలాంటి జర్నలిస్టులకు డబ్బులు ఇవ్వాలి అధికారులు. ఎవరైతే సపోజ్ క్వాలిటీ కంట్రోల్ వాళ్ళే ఉన్నారు, లేదా ల్యాబ్కు పంపించాలా, ఆ ల్యాబ్ వాడు కూడా అవసరమైతే డబ్బులు ఇస్తే ఇది పాస్ చేస్తాడు, లేదు అంటే లేదు. అంటే అందరూ ఇలాగ ఉంటారు, అందరూ అవినీతి పరులు అని నేను అనట్లేదు, కానీ ఎక్కువ శాతం ఇదే జరుగుతోంది. అంతెందుకు మన గుర్తు దగ్గర కొన్ని డ్రమ్ములు ఈ ఎముకలు కళేబరాలు ఇవన్నీ వేసి ఈ ఈ నాటు సారా ఏ విధంగా అయితే మనం తయారు చేస్తామో ఆ విధంగా డ్రమ్ములు దొరికితే కొన్ని డ్రమ్ములు చూపించేసి మిగతా డ్రమ్ములు ధ్వంసం చేసి ఆ డబ్బులు జోబీలో పెట్టుకొని ఎవరు నాలాంటి ఒకవేళ మీడియా వాడు రాస్తే మిగతా మీడియా వాళ్ళు పట్టించుకోరు, నాకెందుకులే అనుకుంటారు. కానీ ఒక్కసారి ఒక సంఘటన జరిగినప్పుడు దాని వెనుక నిజం ఎంత, ఈ నిజాలు ఉన్నాయా లేదా, అది నిగ్గు తేల్చాల్సిన పరిస్థితి అధికారుల పైన ఉంది. అధికారులే ఈ విధంగా చేస్తున్నప్పుడు ఇంకా దాన్ని ఎవరు రక్షిస్తారు? ఎందుకు మనం తినే ఈ హైవేలో ఉన్న ప్రతి డాబాలోనూ వాళ్ళు వేసే ఆయిల్ ఎక్కడో 1, 2, 3 డాబాలు మంచి వాడే ఉండొచ్చు. ఎక్కువ మంచి కాస్ట్లీ ఆయిల్ అన్ని కాస్ట్లీ వాడితే ఎక్కువ రేటు పెట్టాల్సి వస్తుంది. ఎక్కువ రేటు పెడితే అంత రేటా ఇక్కడ తక్కువ ఉంది కదా అని ఇక్కడ తింటాం. ఇవన్నీ మనకు తెలుసు, అందరికీ తెలిసినా కూడా కేవలం రాజకీయం చేయాలా? ఈ తిరుమల లడ్డు విషయానికి వస్తే ఖచ్చితంగా ఏదో ఒక రోజు అంటే ఒక నెలలో 28 రోజులు మంచి నెయ్యి వచ్చిండొచ్చు, కానీ 1-2 రోజుల్లో కనీసం 1 టన్ను 2 టన్నులు వేరేది కలిపినా కూడా డబ్బులు వస్తాయి కదా. నేను ప్రతిరోజు అవినీతి జరుగుతుంది అని నేను అనను, కానీ డెఫినెట్గా ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు చేస్తుంటారు. దాంట్లో అధికారులు చేస్తున్నారా, అక్కడ ఉన్న ఎంప్లాయర్స్ పని చేస్తున్నారా, లేదంటే అక్కడ ఉన్న కాంట్రాక్టర్ నుంచి ఇది వస్తుందా, లేదా మధ్యలో ఏమన్నా మిక్సింగ్ చేస్తున్నారా, ఎవరు చేస్తున్నారనేది నిగ్గు తేల్చాల్సింది ప్రభుత్వాలు. కేవలం దీన్ని రాజకీయం చేయకుండా ఎవరు కూడా లడ్డూలో ఈ విధంగా కలపాలని చెప్పేసి ఏ రాజకీయ నాయకుడు కానీ, అంటే నేను జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే ఇంకోరు కానీ చేయాలని ఎవరు అనుకోరు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి లేకపోయినా జగన్మోహన్ రెడ్డి ఆయన పని ముఖ్యమంత్రి చూసుకోవాల్సిన ఎన్నో పనులు ఉంటాయి. దాంట్లో అంతెందుకండి, ఏ ప్రభుత్వంలో ఎన్ని అవినీతులు జరగలేదు. ఇప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఇప్పుడే చూస్తాం, అధికారులు నా వెంట వస్తే ఇదే అనంతపురంలో మిక్చర్ తయారు చేసేవాడు కల్తీ వాటర్ వాడుతున్నాడు, పానీపూరి చేసేవాడు అవన్నీ ఏవేవో వాడుతున్నాడు. అంతెందుకు జ్యూస్ పిల్లలకు పాపము చీనీ పళ్ళు జ్యూస్ అవి చిన్న బండ్లు పెట్టుకున్నారు, ఎక్కడి నుంచి వచ్చి రాజస్థాన్ ఇంకోటి నుంచి. వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా, ఏదో రకమైన కెమికల్ పౌడర్ వేస్తున్నారు. ఆ బాదం మిల్క్ ఇవన్నీ అంటున్నారు, ఒరిజినల్ బాదం మిల్క్ కాదు, దాంట్లో వేరే కల్తీ వేస్తున్నారు. అవి తాగితే ఎంత ప్రమాదమో అవన్నీ కూడా కల్తీనే. మనం ఏదో లడ్డు వరకు పోతున్నాం. మనం ఈ లడ్డు ఎందుకు, దీన్ని ఒక సెంటిమెంట్, ఎందుకంటే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కదా అని చెప్పి చేస్తున్నారు. అరే మనుషులు ఉన్నాం, ఎప్పుడో ఒకసారి లడ్డు తింటున్నారు, ఎప్పుడో తిరుమలకు పోయి వచ్చినాడు లడ్డు ప్రసాదం ఇంత తింటున్నాం. ప్రతిరోజు బిర్యానీలు పొట్లాలు తెచ్చుకొని తిని పిల్లలు అన్యాయం అయిపోతున్నారు, ఊబకాయం అయిపోతుంది, చిన్న వయసులోనే క్యాన్సర్ వస్తుంది, డయాబెటిక్ వస్తున్నారు, బీపీ వస్తుంది, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వస్తుంది. ఇవన్నీ దృష్టి పెట్టుకోకుండా
కేవలం రాజకీయం కోసం తిరుమల లడ్డు కేంద్ర మంత్రి అమిత్ షా రంగంలోకి దిగినాడు. అమిత్ షా దీని మీద సీరియస్ అయినాడు. అదే అమిత్ షా గారు, లేకపోతే బీజేపీ నాయకులారా, జనసేన నాయకులారా, వైసీపీ నాయకులారా, తెలుగుదేశం పార్టీ, సిపిఐ, సిపిఎం, ఇంకా మానవత్వం ఉన్న అందరికీ ఇదే రిక్వెస్ట్ చేస్తున్నా. చాలా 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 కల్తీ నూనెలతోనే మనం ఈరోజు బతుకుతున్నాము. ఈ జొమాటోలో తెస్తున్న ప్రతి వస్తువు కల్తీనే. ప్రతి హోటల్లోనూ కల్తీ నూనెలే వాడుతున్నారు. దీనిపైన ఫస్ట్ దృష్టి పెట్టండి. ఈ రాజకీయం మానేసి తిరుమల లడ్డులో కూడా ఏమన్నా ఉంటే మార్పులు చేర్పులు తీసుకొచ్చి అత్యంత టెక్నాలజీని ఉపయోగించి ఏ రోజుకు ఆ రోజు ఏముందండి ఇప్పుడున్న టెక్నాలజీలో ఇది ప్యూరిటీనే కాదా అని కనిపెట్టడానికి ఎన్నో మిషన్లు ఉన్నాయి. అక్కడి నుంచి వస్తే ఇక్కడ తిరుమలలో ఇన్ని కోట్ల రూపాయలు భక్తుల డబ్బులు వస్తున్నాయి కదా. ఇవి కల్తీ, కొవ్వు కలిపినారు, ఏవో కలిపినారు. హిందువులను ఆత్మను జగన్ హత్య చేశారు వినీత్ జిందాల్. హిందువుల నమ్మకాలను, విశ్వాసాలను హిందువులే కాదు అందరూ తింటున్నారు. హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్, అసలు మనుషులు అనేవాళ్ళు తినేదే కల్తీ నూనెతో తింటుంటే దానిపైన దృష్టి పెట్టకుండా ఈ ఏదో తిరుమల లడ్డు తింటానే అందరూ చచ్చిపోయారంట. ఇక్కడ రోజు తిని చచ్చిపోతున్నాం, ప్రతిరోజు ఇదే తిని చచ్చిపోతున్నాము. దీనిపైన మీరు ఎందుకు దృష్టి పెట్టారో అని నేను అడుగుతున్నా. ఏమనంటే దీన్ని రాజకీయం చేస్తున్నారు. నేనేం జగన్మోహన్ రెడ్డికో ఇంకోరికో నేను సపోర్ట్ చేయలే. ఇది అక్షర సత్యం. ఎవరైనా మేధావులారా మీరు ఆలోచించండి. మీరు ఏ హోటల్లో కన్నా పోండి, ఎవరన్నా అంతెందుకు హోటల్ లేకపోతే రిస్ట్రిక్టెడ్ అంట, ఆ వంట రూమ్లోకి కూడా అలౌ చేయరు. మీరు దమ్ము ధైర్యం ఎవరన్నా ఉంటే సాధారణ వ్యక్తి, అంతెందుకు నేను మీడియా పర్సన్గా నేను కెమెరా ఎత్తుకొని ఏదైనా ఒక మంచి పెద్ద రెస్టారెంట్లలోకి నేను దూరాలని ట్రై చేస్తే అక్కడ వచ్చి అవసరమైతే బంసర్లతో కొట్టిస్తారు. ఎందుకు? అక్కడ చేసేది కూరగాయలు నాణ్యత లేనివి, వంట నూనెలు నాణ్యత లేనివి, సరుకులు నాణ్యత లేనివి, ఇవన్నీ వేసి మనకు మంచి మసాలాలు గిసాలేలు వేసి టేస్టింగ్ సాల్ట్ అది కూడా బంద్ చేశారు. టేస్టింగ్ సాల్ట్ వేస్తే చచ్చిపోనరా బిర్యానీ క్యాన్సర్తో అని చెప్పి ఇంత దారుణాలు జరుగుతుంటే దీనిపైన చర్చించకుండా తిరుమల లడ్డు ఓకే, తిరుమల లడ్డు మీద నేను చెప్తున్నా కదా, ఖచ్చితంగా ఎక్కడో చోట డబ్బుల కోసం అవినీతి జరిగి ఉంటుంది, జరగదు అని నేను అనుకోవట్లేదు. దీన్ని బయట ఏదో ఒక రోజు తప్పు అనేది బయట పడకుండా ఉండదు. తప్పు జరిగింది, ఇప్పుడు తెలిసింది, ఇది ఈ రోజే జరిగిందా, అంతకుముందు ఇప్పుడు జరగలేదా అంటే ఆ ప్రభుత్వంలోనో అంతకుముందు ప్రభుత్వంలోనో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడో లేకపోతే అంతకుముందు కాంగ్రెస్ ఉన్నప్పుడో ఎప్పటి నుంచి ప్రతి విషయంలోనూ కల్తీ జరుగుతూనే ఉంది. దీంట్లో అనుమానం లేదు. ఏమంటే తిరుమల పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారు, అక్కడ కోట్ల రూపాయలు డబ్బులు వస్తున్నాయి కాబట్టి ప్రభుత్వాలు ఎక్కువ దాని మీద దృష్టి పెట్టింది. ఎన్ని రావట్లే అంటే దానికి ముఖ్యమంత్రి బాధ్యత, లేకపోతే ఆ సంబంధించిన దేవాదాయ శాఖ మంత్రి బాధ్యత, ఈ రాజీనామా చేయాలా అంటారే కానీ దీని వెనక ఏంటి? ఎందుకు టెక్నాలజీని వాల్యం ఇంత అధునాతనమైన టెక్నాలజీ ఉంది, ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసే వ్యవస్థ ఉంది, అధికారులు ఉన్నారు, అవన్నీ చెక్ చేయాల్సిన బాధ్యత వాళ్ళ పైన లేదంటారా? టీటీడీలో ఎన్ని వేల మంది పనిచేస్తున్నారు. ఇంత మహాప్రసాదం అని లడ్డు అంటున్నప్పుడు ఆ అధికారులు ఏం చేస్తున్నట్టు, దానికి సంబంధించిన అధికారులు, క్వాలిటీ చెక్ చేసే అధికారులు ఏం చేస్తున్నట్టు? ఈరోజు అంటే వాళ్ళకు వాటా ముడుతోందనే కదా అర్థము. ఇది ఎవడో ఒకడు బయట పెడితేనే వచ్చింది, లేకపోతే బయటకు వచ్చేది కాదు కదా. ఎక్కడా లేదు, అన్నీ ఉన్నాయి. కానీ మాట్లాడుకోవడానికి, విమర్శలు చేయడానికి బాగుంటాయి, కానీ నిజాలు మాట్లాడే ధైర్యం కావాలి నాయకులకు కూడా. ఎస్, ఇప్పుడున్న నాయకులు జగన్మోహన్ రెడ్డి కూడా జరిగిండొచ్చు అని జగన్మోహన్ రెడ్డి ముందుకు రావాలా. చంద్రబాబు నాయుడు కూడా దీనిపైన ఎలాంటి జరగకోకుండా దృష్టి పెట్టాలని చంద్రబాబు నాయుడు రావాలి. పవన్ కళ్యాణ్ చెప్పాలి దీని మీద. సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ని కల్తీలు జరుగుతున్నాయి కదా, ఎందుకు యాక్షన్ తీసుకోకూడదని సెంట్రల్ గవర్నమెంట్ చూడాలా. మరి ఈ కల్తీని నివారించాల్సిన బాధ్యత ఎవరిపైన ఉంది? కేవలం మీ ప్రభుత్వంలో జరిగింది, మీ ప్రభుత్వంలో చేసినారు అంటే బయట పడినప్పుడు గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లు బయట పడినప్పుడు మాత్రం ఎవడో ఒకటి మీద నెట్టేయాలి. ఇది వ్యవస్థ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది? దీని కాంట్రాక్టర్ ఎవరు? ఆ కాంట్రాక్టర్ వెనకాల ఉన్న వాళ్ళు ఎవరు? ఆ కాంట్రాక్టర్కి ఉన్న టీటీడీ చైర్మన్ కావచ్చు, లేకపోతే ముఖ్యమంత్రి కావచ్చు, ఏమైనా సంబంధాలు ఉన్నాయా, లేకపోతే అక్కడ పనిచేసేవాడు ఏమైనా చేస్తున్నాడా? ఇవన్నీ ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది కదా. ఊకుకు నల్లా అని చెప్పేసి రాజకీయం కోసము ఆ మిగతావన్నీ కూడా పక్కదారి పట్టించి కేవలం తిరుమలను ఒకటి తీసుకొచ్చి చేయడం కరెక్ట్ కాదు.
మొత్తం వ్యవస్థనంతా ప్రక్షాళన చేయాల్సిన అవసరం రాజకీయ నాయకులపైన అధికారులపైన ఉంది. ఎంతమంది ఎన్నిసార్లు హోటల్స్ పైన దాడులు చేశారు. పోనీ దాడులు చేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఈరోజు దాడి చేస్తే రేపు ప్రెస్కి వాళ్ళు ఒక ప్రెస్ నోట్ ఇస్తారు. మేము పలానా హోటల్లో దాడి చేసినాము, నాణ్యత లేదు, ఆ ఫ్రిడ్జ్లో చెడిపోయిన మాంసం 1 కిలో ఉంది, ఆడ అన్నీ అవే ఉంటాయి. కాకపోతే వాళ్ళకి ఏమి కేసులు లేకపోతే బాగుండదని అప్పుడప్పుడు దాడులు చేసి వీళ్ళే చెప్తారు ముందే, మేము వస్తున్నాము 2 కేజీలన్నా పెట్టిండ్రా బాబు, అసలే దొరకకపోతే బాగుండదని చెప్పేసి 1 కేజీ 2 కేజీలు దాసి వాళ్ళకి 5,000 10,000 ఫైన్ వేసి అప్పుడు ప్రెస్ నోట్ ఇస్తారనమాట. పలానా ఓ డాబాకు మెరుపు దాడులు చేసాం. దమ్ము ధైర్యం ఉంటే అధికారులారా మేము తీసుకుపోయిన చోటికి మీరు రండి, ఎవరికి చెప్పదండి, మేము కూడా మీకు కూడా చెప్పము. సడన్గా మీడియా వాళ్ళు తీసుకుపోయి సడన్గా రైడ్ చేద్దాం. ఎన్ని హోటల్స్లో కల్తీలు, ఎంత అవినీతి జరుగుతుందనేది మీకు తెలుసు, ఆ విషయం మాకు తెలుసు. ప్రజలారా ఒకసారి విజ్ఞతతో ఆలోచించండి. ఇది తిరుమల ఒకటే కాదు, శ్రీశైలం కాదు, అన్నవరం కాదు, లేకపోతే ఇంకొక గుడి కాదు, ఇంకొక గుడి కాదు, అన్ని గుళ్ళో దేవుళ్ళని ఎతకపోతుంటే ఇంకా నెయ్యి కల్తీ చేసేది ఏమైనా పెద్ద విషయమా చెప్పండి? దాన్ని ఎవరు కాపాడాలి? దాన్ని ఎవరు పర్యవేక్షించాలి? టెక్నికల్ ఎందుకు వాడకూడదు? కోట్ల రూపాయలు తిరుమలకు డబ్బులు వస్తుంటే ఆ కోట్ల రూపాయలు పోనీ ఇంకా కూడా చేయొచ్చు కదా, మీరు వేరే చోట వద్దు, మీరే గోశాల పెట్టచ్చు, కొన్ని వందల వేల ఆవులు తిరుమలలో పెట్టచ్చు, ఆ నెయ్యే వాడ ప్యూరిఫై. అక్కడ కూడా కల్తీ చేయరు అనుకోవట్లే, అక్కడ కూడా మనవాళ్ళు సగం ఇట్లా దారి పట్టించేసి దాంట్లో వేరేదైనా తీసుకెళ్తారు. ఎవ్వరు దేవుని మీద భక్తితో, విశ్వాసంతో, భయము భక్తి ఉండి ఏమైనా చేస్తే ఎవడైనా చేస్తాడు. కానీ ఇలాంటి వేరే వేరే మతాలు ఉన్న మనలాంటి దేశంలో హిందువు, ముస్లిము, క్రిస్టియను, తర్వాత దేవుణ్ణి నమ్మని కొంతమంది, ఎవరు దేవుణ్ణి నమ్మని నాస్తికులు, వాళ్ళకి భయమే ఉండదు. కల్తీ ఏముంది, ఏమైనా చేస్తారు. ఇది పరిస్థితి. కానీ ఏది ఏమైనా ఎక్కడైనా బయటపడనంత వరకు ఊక ఉంటాం. కానీ ఖచ్చితంగా అన్ని చోట్ల అన్ని గుళ్ళల్లోనూ కల్తీ ఇప్పటి నుంచే కాదు ఎప్పటి నుంచో జరుగుతోంది. ఇది అక్షర సత్యం.